అప్పు తీసుకుని నీ పెళ్లి బాకీ చెల్లిస్తున్నావా? మరి అప్పెట తీరుస్తావు? మావా వదిన ఇయ్యాల్సిన డబ్బులు ఇస్తుంటే గమని తీసుకోవచ్చు కదా. అప్పెట కడతావంటున్నావేందే? ఆమె చెప్పలేదు, ఆమె పడుతుంది. అప్పిచ్చిన వాళ్ళకి లేని బాధ మీకెందుకు చెప్పండి. ఇప్పుడు కోర్టు సీన్ అయిపోయింది కాబట్టి నేను కూడా మాట్లాడొచ్చు. కనకం, ఎన్నాళ్ళు నీ డబ్బులు జమ కాలేదు, నీ బాకీ తీరలేదు అని చెప్పి వీళ్ల తొలిరే ముహూర్తం వాయిదా వేస్తూ వచ్చావు. ఇప్పుడు నీకు తప్పదు. సిద్ధాంత్ గారికి చెప్పు, ముహూర్తం పెట్టమను. వేరే దారి లేదు. చెప్పండి అత్తా. పాపం సిద్ధాంతి గారు పుస్తకం తెరవాలా లేదా అని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ముహూర్తం పెట్టండి. ఆల్రెడీ పంచాంగం పేజీలు తెరిచిపెట్టుకునే ఉన్నానమ్మా. అమ్మాయి ఆల్రెడీ వీళ్ల పేర్లు వివరాలు చెప్పింది. వీళ్ల అదృష్టం ఏంటంటే ఇవాళ రాత్రి 10:25 దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. చూసామా, చెప్పింది టైమే. ఇంకా శోభనంగా రెడీ చేయలేదు, అప్పుడేం మెరుగులు తిరిగిపోతున్నావా? రండత్తా, శుభకార్యం వాయిదా వేయకూడదంటారు. ఇవాళే ముహూర్తం ఉందంట. ఏర్పాట్లు చేసిద్దాం. రండి రండి. చూస్తాగండత్తా, ఇలా మీరు బిందెలు బిందెలు నీళ్లు తాగేస్తుంటే ఊళ్ళో జనం అప్పు కోసం వచ్చి చూసారనుకో, బయటికి పోయి అనవసరంగా నా గురించి బ్యాడ్ గా చెప్పుకుంటారు. అదే అత్తా, ఊళ్ళో జనం ఏమనుకుంటారో తెలుసా? కనకరత్నం కోడలు అత్తగారిని 3 చెంబులు నీళ్లు తాగించేస్తుంది అనుకుంటారు. అనవసరంగా నాకు చెడ్డ పేరు. ప్లీజ్ అత్తా, కొంచెం చూసి తాగండి. ఏయ్, నువ్వు నా మీద గెలిసుండవని విర్రవీగుతుండవు కదూ. అయ్యయ్యో, ఏంటత్తా, నన్నెప్పుడూ అపార్థం చేసుకోవడమేనా మీ పని? కాస్తైనా అర్థం చేసుకోవచ్చు కదా. అర్థమవుతుండదే. నువ్వేందో నీ ఆలోచనేందో ఇప్పుడిప్పుడే ఇంకా బాగా అర్థమవుతుండది. అయ్యో, అదేంటి అంత మాట అనేశారు? నేనేం కొంపలు కూల్చి ఆలోచన చేయడం లేదే. మంచి పనే కదా చేశాను. ఇన్నాళ్ళు మీరు కేవలం డబ్బు కోసం సొంత కొడుకు కాపురం గురించి కూడా ఆలోచించకుండా కొత్తగా పెళ్లైన జంటని 1 ఏడాది పాటు విడదీసి ఉంచారు. కళ్యాణం వచ్చిన
గడిచిన కాలం తిరిగి రాదు. సంవత్సరం రోజులు వాళ్ళ సుఖ సంతోషాలకి, వాళ్ళ చక్కటి కాపురానికి వాళ్ళని దూరం చేశారు. ఆ తప్పు ఇప్పుడైనా తెలుసుకుంటారేమోనని చెప్తున్నాను. అంతే. నువ్వు నాకు తప్పొప్పులు చెప్పేంత గొప్పదానివైపోయిండావా? నువ్విప్పుడు తప్పు చేస్తుండవు. నాకెదురు తిరిగి చాలా చాలా పెద్ద తప్పు చేస్తుండవు. హా, మీకు ఎదురు తిరగడం లేదత్తా. మీరు చేసే తప్పుల్ని సరిదిద్దాలని అనుకున్నాను, సరిదిద్దుతున్నాను. అందుకే మీరు చేసిన తప్పుని మీతోనే సరిదిద్దించి వాళ్ళకి ముహూర్తం పెట్టించాను. ఇవాళ వాళ్ళు భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టేస్తారు. జరగదు, ఎప్పటికీ జరగదు. హ, అదేంటి అలా అంటారు? ముహూర్తం పెట్టేశాం, ఇంకా కార్యానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మొదలైపోతాయి. అదెలా ఆగుద్ది? నువ్వు ఏం చేసినా ఆ కార్యం జరగదు. ఆపుతాను. హ, నాకు తెలుసత్తా, మీరిలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలేవో వెయ్యాలని చూస్తారు, ఆపాలని కూడా చూస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని చేసినా, ఏం గింజుకున్నా ఈ కార్యం జరిగి తీరుతుంది. హ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. మీరు ఆ మంచినీళ్ళు చెంబు పక్కన పెట్టేసేసి కోడలి కోసం పాల చెంబు సిద్ధం చెయ్యండి. ఓకేనా? అమ్మా, ఏంటమ్మా? సారీ అమ్మా. దేనికే? నువ్వు నీ మనసులో బాధని ఎవరికి చెప్పుకోలేకపోతే సైలెంట్గా దేవుడి ముందు నిలబడతావు. మౌనంగా ఆ దేవుడికి చెప్పుకుంటావే తప్ప అప్పాకు కూడా చెప్పవు. అది నాకు తెలుసు. అదేం లేదమ్మా. నేను నీ కడుపులో 9 నెలలు ఉండానమ్మా. నీ కడుపులో బాధ నాకు తెలీదా? నేను స్వార్థపర్రాల్ని అని అనుకుంటున్నావు కదమ్మా. ఏంట్రా ఈ పిల్ల అక్క పెళ్లి కోసం పెట్టిన నగలు తీసుకెళ్లి వాటిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో వ్యాపారం చేస్తూ అత్తగారింటి గురించి, అత్తగారింటిని సరిచేయడం గురించి ఆలోచిస్తుంది. అక్క జీవితం గురించి అసలు ఆలోచిస్తుందో లేదో అని బాధపడుతున్నావు కదా. అదేం లేదమ్మా. నాకు తెలుసమ్మా. అక్క నగలు విడిపించి వెంటనే అక్క పెళ్లి జరిపించడం గురించి ఆలోచించాల్సింది పోయి ఈ ఇంటి పెద్ద కోడలి గురించి ఆలోచించి తనకి 2 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చింది. పూరి గురించి పట్టించుకోవట్లేదని బాధపడుతున్నావు కదా. అదేం లేదమ్మా. లక్కమాంబ నోరారా నన్ను అమ్మా అని పిలుస్తుంది. తల్లిదండ్రులు లేని పిల్ల. ఆవిడది తప్పు అని అనడానికి కూడా లేదు. అలాగని ఆవిడ మాటల్ని జీర్ణించుకునే శక్తి కూడా నాకు లేదు. వాళ్ళు ఇలా ఉన్నట్టుండి పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటారని తెలియకే కదా ఆ నగలు నీకిచ్చావు. నువ్వు వ్యాపారం మొదలు పెట్టావు. ఇప్పుడు
దానికేదో మనం కావాలని నగలు తీసుకెళ్ళి వాళ్ళకి తెలియకుండా తాకట్టు పెట్టినట్టు మాట్లాడుతున్నారు. మనం మాట తప్పుతున్న మనుషులు అనుకుంటారు. మన గురించి ఒక్కసారి చెడు అభిప్రాయం వచ్చేస్తే పూరి ఎక్కడ సుఖంగా ఉండదే. నువ్వే ఇక్కడ అంతంత మాత్రంగా ఉన్నావు. రేపు దాని జీవితం కూడా ఏదైనా ఇబ్బందుల పాలైతే నేను మీ అప్ప తట్టుకునే స్థితిలో లేవు. అదే నాకు భయంగా ఉంది. అమ్మా అట్లా ఏమీ కాదమ్మా. అసలు నిజానికి పూరి పెళ్లి విషయం నేనే నీతో మాట్లాడాలి. ఏంటది? ఆ ఆ అంటే ఆ పూరి పెళ్లి. చెప్పు. పూరి పెళ్లి? ఆహా, ఏం లేదమ్మా, తర్వాత మాట్లాడతాను. ఏ చెప్పవే. నీ మనసులో ఏదైనా ఉందా? ఏదైనా ఉంటే చెప్పు గీదా. నువ్వేదో దాస్తున్నావు అనిపిస్తుంది. ఏం లేదమ్మా. లేదు లేదు లేదు, నువ్వు ఖచ్చితంగా ఏదో దాస్తున్నావు. చెప్పు గీతా. ఏం లేదమ్మా, పూరి జీవితం బాగుండాలి, పూరి పెళ్లి సంతోషంగా జరగాలి. నా పెళ్లిలో జరిగిన లోటు పూరికి జరగకూడదు. పెద్దవాళ్ళు అసంతృప్తితో నా పెళ్లిని ఒప్పుకున్నట్టు పూరి పెళ్లిని ఒప్పుకునే పరిస్థితి రాకూడదు. అందరూ ఇష్టపడి ఆమోదించి చేసుకునేటట్టే చెయ్యాలి. అదే మా అరవింద్ వాళ్ళమ్మ నిన్నేదో మాట్లాడింది. దాని గురించేనా నువ్వు ఇప్పుడు మాట్లాడేది? ఆహా ఆ, 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 ఆ. అది కాకుండా ఇంకేమైనా ఉందా? ఏం లేదమ్మా. ఏ చెప్పు. నువ్వేదో దాస్తున్నావని నాకు బాగా తెలుస్తుంది. చెప్పు గీదా. ఏం దాచట్లేదమ్మా, కొన్ని విషయాలు మాట్లాడాలి, కానీ ఇప్పుడు మాట్లాడలేను. సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను. దయచేసి అప్పుడు అది అర్థం చేసుకో. నువ్వేదో చెప్తున్నావు, నాకింకా లేనిపోని భయాలు వస్తున్నాయి. చెప్పు ఏంటమ్మా? ఏం లేదమ్మా, భయపడాల్సిందంతా ఏమీ లేదు. నువ్వు నన్ను నమ్ముతావా? నమ్మకుండానేనా నువ్వు చెప్పినట్టు వింటున్నాను? అయితే ఇప్పుడు కూడా నమ్మమ్మా. సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను, సరేనా? నా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నందుకు నన్ను క్షమించమ్మా. గీత ఏదో దాస్తుంది. ఏంటది? మురుగా, అంతా మంచి జరిగేటట్టు చూడు. మనసెందుకో కీడు శంకిస్తోంది. కానీ నా పిల్లల జీవితాలు బాగుండాలి. వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చూడు. ఏవబ్బా ఏవబ్బా, ఆడేం చేస్తా ఉండావు? ఓ తూరు లోపలికి రా. అవునా? బాబా బాబా, ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసై. ఏంటా పాటలు? ఫస్ట్ నైట్ అన్నావు కదబ్బా, నువ్వు అటు అనగానే ఫస్ట్ నైట్ పాటలు అన్ని గుర్తుకొచ్చేసి పాడతా. చాలు చాలే ఆపు. ఫస్ట్ నైట్ అంటే చాలు ఎక్కలేని ఉత్సాహం వచ్చేస్తుంది. సిగ్గు లేకపోతే సరి. ఫస్ట్ నైట్ అనగానే సిగ్గు వచ్చేస్తుంది మరి. ఏయ్, ముందు నేనేం మాట్లాడుతున్నానో అర్థం చేసుకో. ఫస్ట్ నైట్ అనేది మనకు కాదు, అక్క బావ వాళ్ళది. వాళ్ళ రొట్టిరిగే నేతిలో పడతా ఉంది.
ముహూర్తాలు కూడా పెట్టేసినారు. అంతా నీ పుణ్యమే అనుకో. సరే చెప్పు. పాపం చాలా రోజులు కానీ రూమ్ డెకరేషన్ గురించి కొత్తగా ఐడియాస్ ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తున్నాను. ఏయ్, నీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉన్నాయా? ఉంటే చెప్పు. ఏందే ఐడియానా? హా, ఇంతకు ముందు ఎప్పుడైనా నాకు ఫస్ట్ నైట్ జరుగుంటే నాకు ఒక ఐడియా ఉండేది. ఎప్పుడు జరగలేదే. ఏంది? ఇంతకు ముందు ఫస్ట్ నైట్ జరిగి ఉండాలనా మనకి? అయితే ఇలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయా మీకు పెళ్లికి ముందు? అది కాదబ్బా, మన ఫస్ట్ నైట్ జరుగుంటే అని నేను చెప్పేది. చాలే, మీ మగాళ్ళంతా ఇంతే. అంటే మా మగాళ్ళని ఆడిపోసుకుంటారా మీరు? ఇంతకీ ఐడియా చెప్తావా లేదా? నాకేం ఐడియాలే. మామూలుగా చూస్తుంటాం కదా, మల్లెపూలు రోజా పూలు ఇవన్నీ వేసి రెడీ చేస్తూ ఉంటారు. మన ఫస్ట్ నైట్ కూడా అట్నే రెడీ చేసినారు కదా. కానీ ఏం సుఖమా, ఒక్క పువ్వు కూడా నలగల. మనం మాత్రం వాడిపోయి బతుకుతా ఉన్నాం. అబ్బా, అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఒక్కడికే వస్తాం. సరే, ముందు రాయి చెప్తా. చెప్పు. పందిరి మంచానికి చుట్టూ మల్లెపూలు, అవి ఒక 50 మూరలు. 50 మూరలు? మూరెంత? మూర 30-40 ఉంటది. 40 రూపాయలు వేసుకో సేఫ్టీకి. 50 మూరలు ఇంటూ 40. ఆ తర్వాత రోజా పూలు 2 బుట్టలు. 2 చూసినా మంచం చుట్టూ సీరియల్ సెట్లు వేసుకుని ఉంటారు. చిచ్చి, ఏంటా బుద్ధిలేని పని? సీరియల్లో సీరియల్ సెట్ వేశారంట. మంచానికి కరెంట్ షాక్ కొడితే ఏమవుతుంది? గిలగిలా కొట్టుకుని చస్తారు. సిగ్గు లేకపోతే సరి. అయినా సీరియల్ సెట్ మంచానికి వేసేదేంది? తలా తొక్క లేకుండా. ఏదో చూసినా ఐడియా చెప్పినా ఇంత చండాలంగా ఉంటదని నాకేమో తెలుసా. సరే నెక్స్ట్ చెప్పు. కొంచెం గోడకి మంచి కలర్ బెలూన్స్, అది మెరూన్, రెడ్ అలాంటివి కలర్ఫుల్ హార్ట్ షేప్ లో ఉంటాయి కదా, అలాంటి బెలూన్స్ తీసుకో. వాళ్ళకి రూమ్ కొంచెం డెకరేట్ చేస్తే అందంగా ఉంటుంది. వాళ్ళ కోసం ఇదంతా చేశామని సంతోషంగా ఉత్సాహంగా ఉంటారు. బెలూన్స్ బెలూన్లెంత? 300-400 ఉంటాయి. రాసేద్దాం. నాకు డౌట్. ఏంటి? మధ్యలో బెలూన్లు డామ్ డామ్ అని బేల్తా ఉంటే డిస్టర్బెన్స్ అవదు వాళ్ళకా? అయ్యో బాబో, బెలూన్లు పగిలితే వాళ్ళు చూసుకుంటారులే గాని నువ్వు వదిలే. సర్లేబా. ఇంకా మొత్తం ఎంత అయింది? 2, 4, 6, 6 అన్ని పోగా 400 పై సరుకులు కొన్నా. అంతా కలిపి మొత్తం 5,000 బా. సరే, 5,000కి ఒక బిల్ ఇవ్వు. బిల్లా? బిల్ దేనికే? చెప్తానులే, ఇవ్వు. చెప్పడం మర్చిపోయాను. మనందరూ ఈరోజు 7:30-8 ఇంట్లో నుంచి బయలుదేరి భోజనానికి బయటికెళ్తున్నాం. రెస్టారెంట్కా? ఏంది అందరమా? ఖర్చు తడిచి మోపడు అవుతుందబ్బా. బుద్ధి లేకపోతే సరి. ఇప్పుడు వాళ్ళది కొత్త జంట, వాళ్ళకి ప్రైవసీ కావాలి. మనం ఇంట్లో ఉంటే బాగోదు. వాళ్ళు మాత్రం ఉన్నారనుకో, హ్యాపీగా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. ఓకేనా? మన శోభనం గురించి కూడా నువ్వు ఇన్ని ఆలోచించట్లేదు. మా అన్న వదిన అదృష్టవంతులు. ఆపు, ఏడుపు మొహం నువ్వునో. ఏం చేసేదా? ఈ జీవితానికి ఏడుపు తప్ప ఏం మిగల్లా. పోయి
తినేసి 10ంటికి మళ్ళీ తిరిగి వచ్చేస్తామే కరెక్ట్గా వాళ్ళ ముహూర్తం టయానికి. మరి మనం బయటికి పోయి ప్రయోజనం ఉందా? ఏయ్ అట్నుంచట్టే మనం అందరం సెకండ్ షో సినిమాకి వెళ్తాం. ఏంది సినిమాకా? ఏంది మన పటాల మొత్తమే? అవును. ఓహో బాగానే పెట్టావమ్మా ఖర్చుకు ప్లాన్ నువ్వా? సర్లే నా జేబుల నుంచి అనేస్తానా ఏందా? నువ్వే కదా వేసుకుంటావా? ఇంతకీ మనందరం ఎంతమంది ఉన్నాము? అందరం కలిసి 11 మంది ఉన్నాం. 11 టికెట్లు, 11 × 200, 2200. రెస్టారెంట్కి ఎంత అవుతుందో తెలియదు, మినిమం ఒక 5000 అని అవుతుంది. ఇంతమంది పోయి తింటే